నాంపల్లి ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ లో అగ్ని ప్రమాదంలో కీలక అంశాలు వెలుగు చూశాయి. ప్రమాద ఘటనపై విచారణ చేపట్టిన నాగ్పూర్ నిపుణుల బృందం 1100 ఫైల్స్ దగ్ధమైనట్లు గుర్తించారు. డేటా రికవరీ సాధ్యం కాదని కూడా ప్రత్యేక బృందం తేల్చి చెప్పింది. నాంపల్లి ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ లో అగ్ని ప్రమాదంలో కీలక అంశాలు వెలుగు చూశాయి. ప్రమాద ఘటనపై విచారణ చేపట్టిన నాగపూర్ నిపుణుల బృందం 1100 ఫైల్స్ దగ్ధమైనట్లు గుర్తించారు. ఇక డేటా రికవరీ కూడా సాధ్యం కాదని ప్రత్యేక బృందం తేల్చింది. నాంపల్లి ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ లో అగ్ని ప్రమాదంలో కీలక అంశాలు వెలుగు చూశాయి. ప్రమాద ఘటనపై విచారణ చేపట్టిన నాగ్పూర్ నిపుణుల బృందం 1100 ఫైల్స్ దగ్ధమైనట్లు గుర్తించింది. డేటా రికవరీ కూడా సాధ్యం కాదని ప్రత్యేక బృందం తేల్చి చెప్పింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, సంచలనం సృష్టించినటువంటి నాంపల్లి ఎఫ్ఎస్ఎల్ కార్యాలయం సంబంధించి అగ్ని ప్రమాద ఘటనపై ఆల్రెడీ ప్రభుత్వం ఒక విచారణ కమిటీకి సంబంధించి అంటే ఎంక్వైరీకి సంబంధించి వేయడం జరిగింది. అందులో నిపుణుల బృందం ప్రత్యేకంగా నాగపూర్ నుండి రప్పించి మరి ఈ మొత్తం విచారణ కొనసాగించింది. ఈ విచారణలో మొత్తం 1100 మెయిన్ ఫైల్స్ దగ్ధమైనట్టుగా వారు గుర్తించారు. అందులో చాలా వరకు ఫైల్స్ మళ్ళీ రిట్రైవ్ చేయడం, వాటిని మళ్ళీ అంటే రిట్రైవ్ చేయడం అనేది అసాధ్యం అని కూడా ఆ కమిటీ చెప్పింది. చాలా కేసులు అంటే కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులు ఉన్నాయి. ఆ కేసుల్లో ఖచ్చితంగా ఈ ఎఫ్ఎస్ఎల్ సంబంధించిన రిపోర్ట్లే కీలకం. అలాంటి ఆధారాలను కూడా ఇప్పుడు పూర్తిగా దగ్ధం కావడంతో ఆ విషయాలు ఏం చేయాలనే విషయంలో ప్రస్తుతం అధికారులు సందిగ్ధంలో పడ్డారని చెప్పాలి. ఆ కేసులకు సంబంధించి ఆ కేసుల పురోగతికి సంబంధించి అంటే ఆ కేసుల్లో ముందుకెళ్లడం మాత్రం దర్యాప్తులో కొంచెం ఆటంకంగా మారే అవకాశం ఉంటుంది. సో ఇంకా అందులో ఇప్పుడు ఏవైతే పొలిటికల్ గా కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, పొలిటికల్ సంబంధించిన కేసులు ఉన్నాయి. ఆ ఓటుకు నోటు కేసు కావచ్చు, తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, ఇలాంటి వాటికి సంబంధించిన ఫైల్స్ విషయంలో మాత్రం ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. అవన్నీ బాగానే ఉన్నాయని అంటే అవన్నీ కూడా ప్రస్తుతం భద్రంగా ఉన్నాయని కూడా అప్పుడు శ్రీకాకుళం చెప్పారు. కానీ దానికి సంబంధించి పూర్తి స్థాయిలో స్పష్టత లేదు. ఏదేమైనా ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి మాత్రం 1100 ఫైల్స్ మాత్రం పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇంకా మిగతా ఏదైతే ఆధారాలను మళ్ళీ వాటిని నిశ్చితం చేయడం అయితే అంత ఈజీ కాదని కూడా కమిటీ చెప్పింది. కాబట్టి మరి ఏం చేయబోతున్నారు ఈ కేసుకు సంబంధించి, మరి అవన్నీ కూడా ఆ కేసులు ఇక వీగినట్టేనా అనే విషయంలో ప్రస్తుతం చర్చ అయితే కొనసాగుతోంది. ఇంకా ఎలాంటి ఫైల్స్ ఇందులో ఉన్నాయనే విషయంలో కూడా స్పష్టత రావాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమణ.